ఇది గుర్తించాల్సినటువంటి అంశం స్కూల్ అసిస్టెంట్ సోషల్. ఈ స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి ఇటీవల కాలంలో నూతన సిలబస్ రావడం అనేది జరిగింది. అంటే 10th క్లాస్ మరియు అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఇప్పుడు 10th క్లాస్లో మీరు చూసినట్లయితే ఆ సిలబస్ వాతావరణం 10th క్లాస్కి ఇంటర్లింక్గా ఇంటర్మీడియట్ ఇచ్చాడు. అంటే మనం ప్యారలల్గా దీన్ని తీసుకొని దాంట్లోకి ఇంటర్లింక్ చేయాలి, ఇలాంటి వాతావరణం. ప్లస్ ఇటీవల కాలంలో ఎగ్జామినర్ తన యొక్క కోణాన్ని మార్చుకున్నాడు. ఎలాంటి కోణం మార్చుకున్నాడు అని అంటే 360 డిగ్రీస్లు ఇస్తున్నాడు. అంటే ఈ క్రింది వానిలో జతపరచము, లేదా ఈ క్రింది వానిలో సరైన వాక్యం ఏది అన్నాడు. అంటే సరైన వాక్యం అంటే ఏంటి, దాని అర్థమైంది అని అంటే, ఇప్పుడు సపోజ్ మనము ఎకానమీ తీసుకున్నాం, జాతీయ ఆదాయం తీసుకున్నాం. జాతీయ ఆదాయం అంటే ఏంది, ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన వస్తువు సేవల యొక్క అంతిమ మార్కెట్ విలువనే కదా జాతీయ ఆదాయం అంటారు. ఇది దాని యొక్క డెఫినేషన్. అసలు ఆ జాతీయ ఆదాయాన్ని మొట్టమొదటిసారిగా భారతదేశం లెక్కించిన వాడు ఎవరు, ఆ జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయబద్ధకంగా లెక్కించిన వాడు ఎవరు, ఆ జాతీయ ఆదాయాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత జాతీయ ఆదాయాన్ని లెక్కించిన వారు ఎవరు, తర్వాత ఆ జాతీయ ఆదాయాన్ని సిఎస్ఓ వారు ఎప్పటి నుంచి లెక్కిస్తున్నారు, ప్రస్తుతం జాతీయ ఆదాయాన్ని లెక్కించేవారు ఎవరు, రైట్? అర్థం. ఇది కంటెంట్. ఈ కంటెంట్ని ఎలాంటి బిట్ తీసుకొస్తాడు అని అంటే, ఈ క్రింది వానిలో జాతీయ ఆదాయానికి సంబంధించి సరికాని వాక్యం ఏది అని అంటాడు. జాతీయ ఆదాయం అనేది ఆప్షన్ ఏలో, జాతీయ ఆదాయం అంటే ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయినటువంటి వస్తువు సేవల యొక్క అంతిమ మార్కెట్ విలువను జాతీయ ఆదాయం. ఏ బీలో పెట్టడం జాతీయ ఆదాయం మొట్టమొదటిసారి లెక్కించిన వారు దాదాబాయ్ నౌరోజీ. సీలో ఏం పెట్టుంటాడు, ఒక స్వతంత్రం వచ్చిన తర్వాత పిసి మహల్నోబిస్ జాతీయ ఆదాయ కమిటీని వేశారు, లెక్కించారు, రైట్? అంతే. డీలో ఏం పెట్టుంటాడు అని అంటే, జాతీయ ఆదాయాన్ని మొట్టమొదటిసారి లెక్కించిన వారు జవహర్లాల్ నెహ్రూ అని పెట్టున్నాడు. మళ్ళీ కింద ఏపెట్టినాడు, ఏబి సరైనదా, ఏబిసి సరైనదా, ఏబిసిడి సరైనవా, ఏబిసి సరైనదా అని పెట్టుంటాడు. అంటే ఆ కంటెంట్ మొత్తం తెలిస్తే కానీ నువ్వు బిట్టికి ఆన్సర్ చేయలేని పొజిషన్. ఇలాంటి తరహాతో కొత్త వర్షన్లో ఒక అప్డేట్ వర్షన్లో ఒక మీ ముందుకు శ్రీ చైతన్య మరి గణిత్ స్టడీస్ వారు మీ ముందుకు వస్తున్నారు. ఆన్లైన్లో అయితే గణిత్ స్టడీస్, ఆఫ్లైన్లో అయితే శ్రీ చైతన్య డిఎస్సి తిరుపతి. మన తిరుపతిలోనే బాలాజీ సిగ్నల్ పాయింట్ దగ్గర మ్యూజిక్ కాలేజ్ ఉంటుంది. ఆ మ్యూజిక్ కాలేజ్కి ఆపోజిట్లో ఆదిత్య టవర్, అక్కడే పక్కనే ఎస్వి పోలీస్ అకాడమీ అని ఉంటుంది. అందులోనే భాగంగానే పక్కనే శ్రీ చైతన్య డిఎస్సి